సర్పంచులు గెలిచి 3 ఏళ్లు అయిపోతున్నా గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలు మాత్రం చేపట్టలేకపోతున్నాము. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని పంచాయతీ సర్పంచుల మనోగతం ఇదే. పంచాయతీలకు రావాల్సిన కేంద్ర నిధులను సైతం రాష్ట్రం వినియోగించుకోవడంతో ఏ పని చేపట్టలేకపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉన్న 1089 గ్రామ పంచాయతీల సర్పంచులు వైసీపీ వైఖరిని నిరసిస్తూ విజయవాడలో నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా సర్పంచులు, వార్డు మెంబర్లు తరలి రావాలని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సర్పంచుల సమైక్య అధ్యక్షురాలు నాగాబతుల శాంతికుమారి పిలుపునిచ్చారు. రాజేంద్ర ప్రసాద్ గారు రాష్ట్ర సర్పంచుల సంఘ అధ్యక్షురాలు లక్ష్మీ ముత్యాలరావు గారి ఆధ్వర్యంలో జనవరి నెల 3వ తారీఖున జరగబోవు సర్పంచుల సదస్సుకు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అందరూ వచ్చి ఈ సదస్సును జయప్రదం చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా సర్పంచులు నిధులు విధులు కోసం మనం ఈ 3 సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉన్నాం. మౌలిక వసతులైన బ్లీచింగ్, సిసి రోడ్స్, లైట్స్ కూడా వేసుకోలేని పరిస్థితుల్లో ఈ గవర్నమెంట్ మనకు కల్పించింది. వీటన్నిటి కోసం మనం ఈ సదస్సులో చర్చించుకుని దీనికి ముఖ్య అతిథిగా నారా చంద్రబాబు నాయుడు గారు హాజరవుతున్నారు. కాబట్టి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులందరూ విచ్చేసి ఈ సదస్సును జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ మీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సర్పంచుల సమైక్య అధ్యక్షురాలు నాగవతుల శాంతికుమారి సుబ్బారావు.